హలో గాయ్స్, మనం ఇప్పుడు ఉప్మా చేసుకుందాం. ఉప్మా ఎట్లా చేయాలో నేర్పిస్తాం, మీ అందరూ నేర్చుకోండి. ఇది పెద్ద బండి కాబట్టి మంట హై ఫ్లేమ్లో పెడదాం, ఓకేనా? నెక్స్ట్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా గీ చేసుకోండి. ఇంట్లో కాబట్టి లైట్గా ఆయిల్, చక్కగా ఈ ఆయిల్ని మంచిగా కాగనివ్వాలన్నమాట. మనం ఫస్ట్ గీలో రవ్వ వేపుకొని పెట్టుకోవాలన్నమాట. చక్కగా వేపుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూడండి, దీనిలో మనం ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు చక్కగా రోస్ట్ చేసేసుకోవాలి, ఓకేనా? దీనిలో మనం చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీస్ వేసుకున్న తర్వాత దీనిలోనే మనం కొన్ని బీన్స్ వేసుకోవాలన్నమాట. లైట్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇది సగం గార్నిష్ పెట్టుకోండి. నెక్స్ట్ క్యారెట్ కూడా వేయాలి కాబట్టి క్యారెట్ని ఫస్ట్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటున్నాం అన్నమాట. మొత్తం నీటి మంచి వేపుకోవాలి. ఇప్పుడు అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం పసుపు కలర్ కోసం. నెక్స్ట్ దీనిలోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. మంచి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ క్యారెట్, బీన్స్, చిల్లీస్ అన్నీ మంచిగా కుక్ అవ్వాలన్నమాట. అంటే బాగా వేగితేనే అవి టేస్ట్ వస్తాయి ఉప్మాలు. వేగకుండా అంటే అసలు తినలేము మనం. ఈరోజు మిగిలిన కర్రీ ఉంది మాది, రిచ్ కూడా, అంటే బీరకాయ క్యాప్సికమ్. అది వేస్ట్ అయిపోతుందని చెప్పి దీనిలోకి వేసేసాను. చక్కగా వేయించుకోవాలి అది కూడా. నెక్స్ట్ మనం వేయించుకున్న రవ్వని చక్కగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి రవ్వ అనేది చాలా పొలుకుగా వస్తుంది, ఉప్మా అనేది అతుక్కోకుండా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం నీట్ మిక్స్ అవ్వాలి, అడుగు అంటుకుందాం. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కూడా అంతే కదా, ఫస్ట్ రైస్ని ఎట్లయితే మనం చేసుకుంటామో అంతే చేసుకోవాలి. ఇది మంచిగా ఏది దీని అంతటిగా పడితే అప్పుడు ఉప్మా మంచిగా వస్తుంది. దీని నిండా వాటర్. లాస్ట్లో
గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మనం ఇట్లా తీసుకొని చక్కగా నెయ్యి అంతా ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఇట్స్ టూ హెల్దీ ఫర్ ఇట్ కాబట్టి. నెక్స్ట్ చక్కగా దీన్ని మొత్తం ఇలా 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 గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. ఉప్మా ఈజ్ రెడీ. ఇట్స్ టూ టేస్టీ. స్మెల్ ఈజ్ టూ నైస్. సూపర్. మీరు వస్తారా? మీకు కావాలంటే పిలవండి, వస్తాం. మీ ఇంట్లో కుక్ చేసి పెడతాం. బాయ్ బాయ్.